ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భారత యువశక్తి ద్వారానే దేశం అభివృద్ది పదంలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో రైల్వే వ్యవస్థ స్థాయిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ప్రజలలో ముమ్మర ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. వార్తల వివరాలు. భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా వెలుగొందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇంత అభివృద్ది కేవలం దేశ యువశక్తి ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా మహారాష్టలోని నాసిక్ పట్టణంలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో 30,500 కోట్ల రూపాయల విలువగల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా నిర్మించిన అటల్ బిహారీ వాజ్పేయి సేవారీ నావసేవ అటల్ సేతును ప్రారంభించారు. యువత వ్యక్తిత్వం, నిబద్దతపై భారత ఆకాంక్షలు ఆధారపడి ఉంటాయని, యువత స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం యువతతోనే సాధ్యమవుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ विकसित भारत संकल्प यात्रा के तहत आज मोदी की गारंटी वाली गाड़ी देश के कोने कोने में पहुंच रही है। मोदी की गारंटी वहां से शुरू होती है जहां दूसरों से उम्मीदें खत्म हो जाती हैं। पीएम स्वनिधि योजना से यहां मुंबई के भी हजारों रेहड़ी पटरी वाले भाई बहनों को फायदा हुआ है। हमारी सरकार महिला सेल्फ हेल्प ग्रुप को भी मदद दे रही है। बीते कुछ सालों में बहनों को लखपति दीदियां बनाई है। आने वाले सालों में 2 करोड़ महिलाओं को मैं लखपति दीदी बनाने का लक्ष्य लेकर के चल रहा हूं. దేశంలో రైల్వే వ్యవస్థ స్థాయిని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు, కర్ణాటక రాష్టంలోని హుబ్బళ్లి, విజయవాడ వరకు నడుస్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ను నర్సాపురం వరకు, నంద్యాల, కడప ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించే కార్యక్రమాన్ని గుంటూరులో నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారత రైల్వే వ్యవస్థను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ సంక్రాంతికి అన్ని వర్గాల ప్రజలు సొంత గ్రామంలో బంధుమిత్రులతో గడపాలని కోరుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి పరిణామం. అందుకోసం ఈ రోజు రైల్వే డిపార్ట్మెంట్ కూడా అనేక రకాల ట్రైన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం. అయోధ్యలో జనవరి 22వ తేదీ శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా ఉన్నది. దానికి ఈ రోజు దేశంలో అనేక మంది మేము వెళ్లడం కోసం వ్యవస్థ కల్పించాలని కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా అయోధ్యకు నడపాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే శాఖ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను విస్తృత స్థాయిలో వినియోగించుకునే అంశంపై ప్రజల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న ఆయన సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని సందర్శించి శిబిరాలు నిర్వహించడం ద్వారా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా 25 లక్షల రూపాయల వరకు సమర్థంగా వైద్య సేవలు అందించాలని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండరాదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంకాలం ఢిల్లీ చేరుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కాగా రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సమీక్షించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యాలను పెంపొందించే అంశంపై కూడా ఆయన సమీక్షించారు. నైపుణ్యాల అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఆర్థిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల నుండి అపూర్వ స్పందన వస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించి వారిలో పరీక్షల పట్ల ఒత్తిడిని తగ్గించి మానసికంగా భరోసా కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటివరకు 1.95 కోట్ల మందికి పైగా విద్యార్థులు, 14.33 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.30 లక్షల మంది తల్లిదండ్రులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి యువజన దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశానికి వెన్నెముక అయిన యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆమె ఆకాంక్షించారు. స్వామి వివేకానంద బోధనలను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రోజా కోరారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజనోత్సవాలు నిన్న ఘనంగా జరిగాయి. నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో వైఎస్సార్, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కోనసీమ, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొని వివేకానంద బోధనలు, సందేశాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఈ పథకాల్లో వారిని భాగస్వాములను చేసే వికసిత భారత సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు గిరిజన ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన తదితర 17 కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతగిరి మండలం సలభం, పెద్దలోచలి, గడుతురు, వంతల, పెదబైలు మండలం తదితర ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఉభయ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు అదనపు బస్సులను, దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్లను నడుపుతున్నాయి. మరోవైపు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల వాహనాలు బారులు తీరాయి. నిన్నటి నుండి పండుగ సెలవులు కావడంతో ప్రజలు పల్లెలకు తరలి వెళ్తున్నారు. రద్దీ నియంత్రణకు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ నిదానంగా వెళ్లాలని ప్రయాణికులకు పోలీసులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి మాత్రమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పాలనపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీని విస్మరించామని అన్నారు. బీఆర్ఎస్ను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే అంశంపై పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై పార్టీ శ్రేణులతో తారక రామారావు సమీక్ష జరిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువశక్తి ద్వారానే దేశం అభివృద్ది పదంలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో రైల్వే వ్యవస్థ స్థాయిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ప్రజల్లో ముమ్మర ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.